ఈరోజు దినపత్రికల్లో వార్తలన్నీ కూడా దాల్మియా సిమెంటు ఆస్తుల్ని అటాచ్ చేయటం మీదనే చర్చ జరుగుతూ ఉంది. దీని పూర్వాపరాలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి అతని తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004, 2009 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిడ్ ప్రోకో అనేటువంటి ఒక విధానాన్ని అనుసరించి ప్రభుత్వ భూములు పారిశ్రామికవేత్తలకి అందజేయటం, పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి స్థాపించబోయే కంపెనీలో ఉత్పత్తులు లేనప్పటికీ కూడా పెద్ద ధరలతో షేర్లు కొనటం, లేదా హవాలా మార్గంలో జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పంపించటం, ఇది జరిగినటువంటి విషయం. ఈ దాల్మియా సిమెంట్ అంటే చాలా పెద్దది. ఈ దాల్మియా సిమెంట్ వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి తెలంగాణ హైకోర్టు ఇటీవల దాన్ని క్లియర్ చేసింది. ఇప్పుడు ఈడీ జప్తులకి పూనుకుంది. ఇది ఒక మంచి పరిణామం. అయితే 860 కోట్లు ఎంతో అంటున్నారు. హవాలా రూపంలో జగన్మోహన్ రెడ్డికి భారతీయ సిమెంట్కి, అంటే రఘురామ్ సిమెంట్ అనేదాన్ని ఈయన కొనుక్కొని భారతీయ సిమెంట్ అని పెట్టుకున్నాడు. దాని 150 కోట్లు వచ్చినట్టు, ఒక 50 కోట్లు డైరెక్ట్గా ఇచ్చినట్టు ఆయన దాల్మియా సిమెంట్ సంబంధించినటువంటి ఒక మేనేజర్ పెన్ డ్రైవ్లో చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఈ బయటికి రావడంతో వీళ్ళ అవినీతి రుజువైంది. ఇప్పుడు దాల్మియా సిమెంట్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం, వీళ్ళ అవినీతి రుజువైంది కాబట్టి 860 కోట్ల పైచులకు ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఇంకా చాలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు చాలా ఉన్నాయి. సిబిఐ గుర్తించిందే 47,000 కోట్ల రూపాయలు. మామూలుగా ప్రజలు చెప్తున్నటువంటి అంశం అప్పట్లో 1,00,000 కోట్లని. ఇంకా అనేక కేసులు సిబిఐ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. 5-6 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి కోర్టుకే పోవట్లేదు. ఆ కేసు ముందుకు పోవట్లా. డిశ్చార్జ్ పిటిషన్ల నెపంతో వాటిని 12 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఉన్నాడు. ప్రజలు ఏమంటున్నారంటే భారత రాజ్యాంగం, భారత చట్టాలు అందరికీ ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ఒకటా, ఆయన ఎందుకు కోర్టుకు వెళ్ళడు, మిగతా వాళ్ళు అందరూ కోర్టుకి హాజరవుతూ ఉన్నారు, ఇది ఏం న్యాయం, ఏమిటి ఆలస్యం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో నేను ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించిన అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో జరిగినటువంటి ఇసుక, అలాగే లిక్కరు, అలాగే వైను, మైన్స్, అనేక కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. భూములు దోపిడీ కానీ అనేక రకాలు. ఇవన్నీ కూడా త్వరితగతిన కేసులు నమోదు చేయాలి. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలో సంపాదించినటువంటి అవినీతి మీద సిబిఐ పెట్టినటువంటి ఛార్జ్షీట్లు కానీ, ఈడీ పెట్టినటువంటి ఛార్జ్షీట్లు కానీ మొత్తం 16-17 ఉన్నాయి. వాటిని త్వరితగతిన విచారించి తప్పు ఎవరిదని తేల్చి శిక్షలు వేయాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, సిబిఐని, ఈడీని అడుగుతున్నాను. అలాగే రాష్ట్రంలో కూడా విచారణలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. త్వరలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 5-6 లక్షల కోట్ల రూపాయలతో అవినీతి, దోపిడీని కూడా మా ప్రభుత్వం వెలికి తీస్తుంది. ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాము. ఈరోజు దాల్మియా సిమెంటు ఏదైతే భూములు కడప జిల్లాలో కేటాయించారో వాటిని అటాచ్మెంట్ జరగటం అనేది, ఈడీ అటాచ్మెంట్ చేయటం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.